అందరికీ నమస్కారం. కాళ్ళకు పసుపు రాసుకునే ప్రతి మహిళ ఈ వీడియో తప్పక చూడండి. అన్ని విషయాలు తెలుసుకోవాలి. చాలామంది పండుగలు వచ్చినప్పుడు మాత్రమే శుక్రవారం మహిళలు పండుగలు వచ్చినప్పుడు శుక్రవారం పూట, మంగళవారం పూట వాయినాలు ఇచ్చేటప్పుడు, తాంబూలాలు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు పసుపు రాసుకుంటూ ఉంటారు. ఇలా కాళ్ళకు పసుపు రాసుకుంటూ ఉంటారు. ఇలా రాసుకుంటూ కొంతమంది కాళ్ళకు పసుపు రాసుకుంటే మంచిదని చెప్తారు. మరికొంతమంది పసుపు లక్ష్మీదేవి స్వరూపం, ఆ పసుపును కాళ్ళకు రాస్తే మంచి జరగదు అని అంటూ ఉంటారు. అసలు దీనిలో ఏది నిజం? పసుపును కాళ్ళకు రాయవచ్చా, రాయకూడదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. పసుపు వాడకం అనేది భారతీయుల జీవన విధానంలో ఒక భాగం. పసుపు కారణంగానే అనేక వ్యాధులు రాకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతున్నాము. పసుపు ఆహారంలోనూ తీసుకుంటాము, అలంకారంలోనూ తీసుకుంటాము. ఒంటికే కాదు, ఇంటికి కూడా పసుపు అలంకారం చేసుకుంటాం. ఇలా పసుపు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది మహిళలు కాళ్ళకు పసుపు ఎందుకు రాసుకుంటారు అనే విషయాన్ని డౌట్ చాలామందికి ఉంటూ ఉంటుంది. ఏమిటంటే కాళ్ళకు పసుపు రాసుకోవడం అనేది ఒక సాంప్రదాయం, బద్ధంగా కొనసాగుతున్న పద్ధతి. ఇది పూర్వం నుంచి మొదలైంది. ఇందులో సైంటిఫిక్ రీజన్ దాగి ఉంది. అప్పట్లోనే గుర్తించారు. అప్పటి రోజులలో మహిళలు ఇంట్లో పనులు చేస్తూ ఎక్కువ సమయం కేటాయించాల్సిన వచ్చేది. ఆ క్రమంలో నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కాళ్ళకు పగుళ్ళు వచ్చి రక్తాలు కారేవి. దాని కారణంగా కాళ్ళకు పసుపు రాసుకుంటే కాళ్ళు పగిలేవి కావు. అదేవిధంగా కాళ్ళకు పసుపు రాసుకుంటే భర్త ఆరోగ్యం మంచిగా ఉంటుందని, అంతా మంచి జరుగుతుందని నమ్మేవారు. దీనినే పూర్వీకులు ఓ సాంప్రదాయబద్ధంగా మలచి కొనసాగించారు. అంతేకాదు, లక్ష్మీదేవికి పసుపు అంటే ఎంతో ఇష్టం. ఏ స్త్రీ అయితే శుక్రవారం రోజున, మంగళవారం రోజున లేదా పండుగ రోజుల్లో కాళ్ళ నిండా పసుపు రాసుకుంటే వారింటికి లక్ష్మీదేవి వస్తుంది. అంతేకాదు, పసుపును పాదాలకు రాసుకోవడం వలన క్రిములు శరీరం లోపలికి వెళ్లకుండా పసుపు ఆపుతుంది. కనుక నిశ్చంతగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. పసుపు మనకు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఇంటిని కానీ, పూజా మందిరాన్ని కానీ శుద్ధి చేయాలంటే పసుపు నీటితో చల్లడం, ఆ పనులే చేస్తూ ఉంటాం. ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఉపయోగపడే పసుపును ఆడవారు కాళ్ళకు రాసుకునేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆయుర్వేదంలో పసుపుకి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. పసుపును అన్ని రకాల శుభకార్యాల్లో వినియోగిస్తారు. ఆడపిల్ల ఎప్పటి నుంచి ఫంక్షన్ చేసే వరకు ప్రతిరోజు ఆ పిల్లకు పసుపు రాసి ఒక చోట కూర్చోబెడుతూ ఉంటారు. ప్రతిరోజు పసుపు ముద్ద చేసి తినమని చెప్తూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఒంట్లోని చెడంతా కూడా పోతూ ఉంటుంది. పసుపు నువ్వు ముఖానికి, ఒంటికి రాసుకోవడం వల్ల ఎలాంటి చెడు శక్తుల ప్రభావాన్ని చూపవు. ఇదే పసుపును కాళ్ళకు రాసుకున్న వారికి ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఇప్పట్లో ఎక్కడో కొంతమంది మాత్రమే కాళ్ళకు పసుపు రాసుకుంటున్నారు. కానీ పూర్వం రోజుల్లో స్త్రీలు ప్రతిరోజు లేదా వారానికి కనీసం 2 సార్లు అయినా సరే కాళ్ళకి పసుపు రాసుకునేవారు. అందుకే వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. అంతేకాదు, పసుపును కాళ్ళకు రాసుకోవడం వలన భర్తకు కూడా ఐశ్వర్యం కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక స్త్రీలు కనీసం వారానికి 2 సార్లు అయినా సరే పసుపును కాళ్ళకు రాసుకోవాలి. పండుగలు, పబ్బాల సమయంలో, అలాగే నవరాత్రుల సమయంలో తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. వాయినం ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చిన ముత్తైదులకు పసుపు రాయాలి. ముందు తాము రాసుకోవాలి, తర్వాత ముత్తైదులకు రాయాలి. ఎవరైనా సరే ముందు కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత పసుపు రాసుకోవాలి. కాళ్ళకి ఎంత నిండుగా పసుపు రాస్తే లక్ష్మీదేవికి అంత ఇష్టం. కొంతమంది ఆడవాళ్ళు పసుపును తమ చేతిలో వేసుకొని దానిలో నీళ్ళని కలిపి దానిని కాళ్ళకు రాసుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. దీని వలన లేనిపోని దోషాలు కలుగుతాయి. అదే కాక చేతిలో పసుపు తీసుకున్నప్పుడు సరిగా మిక్స్ అవ్వదు. కొన్నిసార్లు పొడి పొడిగానే ఉంటుంది. దీనివలన పాదం అన్ని చోట్ల పసుపు సరిగ్గా అంటుకోదు. ఎప్పుడైనా సరే పసుపును ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత దానిలో సరిపడినంత వాటర్ కలుపుకోవాలి. పూర్తిగా మంచిగా కలపాలి. ఆ తర్వాత నేల మీద ఒక బట్టను కానీ వేయాలి. దానిపైన పాదాలు పెట్టి అప్పుడు పసుపును రాసుకోవాలి. ఇంటికి వచ్చిన ముత్తైదులు కూడా పాదాలకు పసుపు పెట్టేటప్పుడు ఇదే పద్ధతిని మనం పాటించాలి.
కొంతమంది పసుపు సరిగ్గా కలపరు. దీంతో అది ఉండలుగానే ఉంటుంది. దీంతో చాలామంది సరిగ్గా అంటుకోదు. చాలా పసుపును సరిగ్గా రాయకపోయినా కూడా అనేక దోషాలు వస్తాయి. పసుపు పెట్టుకోవడం వలన కలిగే మంచి ఫలితాల కంటే ఇలా పెట్టుకోవడం వలన దుష్ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. మరి కొంతమందికి పాదాలకు పెట్టిన పసుపు మిగిలితే దాన్ని గడపకు రాస్తూ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. అది మహాపాపం. ఎందుకంటే గడపలో లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. గడపకు మన కాళ్ళకు రాసిన పసుపును రాస్తే అమ్మవారికి కోపం వస్తుంది. అలాగే చేస్తే అనేక దరిద్రాలు మిమ్మల్ని చుట్టుకుంటాయి. ఎప్పుడు కూడా పాదాలకు రాసిన పసుపు వేరే దానికి ఉపయోగించకూడదు. ఇక ఏ రోజు కలిపిన పసుపు ఆ రోజే అయిపోయేలాగా చూసుకోవాలి. మీకు మిగిలింది కదా అని మరుసటి రోజు లేదా మరో కార్యక్రమానికి ఆ పసుపును ఉపయోగించకూడదు. అలాంటి మిగిలిపోయిన పసుపు ఉన్న గిన్నెలో నీళ్లను పోసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పారేయాలి. ఇవి పాటించుకుంటూ పసుపును రాసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి. ఇలా ఈ నియమాలను పాటిస్తూ కాళ్ళకు పసుపును రాసుకుంటే మంచి ఆరోగ్యం మీకు లభిస్తుంది. ఇంటి ఇల్లాలైతే కాళ్ళకు పసుపు రాసుకుంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఆ ఇంటి యజమానికి మంచి జరుగుతుంది. సంపాదన పెరిగే మార్గాలు తెలుస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సంతోషాలతో జీవించగలుగుతారు. కాబట్టి స్త్రీలు మీ ఇల్లు క్షేమంగా ఉండాలంటే మంగళవారం, శుక్రవారం పండుగ ఎప్పుడు ఉన్న నవరాత్రుల్లో ఈ విధంగా కాళ్ళకు పసుపు రాసుకొని శుభాలను ఆహ్వానించండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.